హాయ్ గైస్, నేను మీ కళ్యాణి ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఇది కార్తీక మాసం డే 3 వ్లాగ్ అనమాట. మార్నింగే 4:30కి అలా లేవడం, 4:30కి అలా లేస్తానండి. దీపారాధన అయ్యేసరికి 5 లేకపోతే 5:15 అలా అయిపోతుంది. 5:15 అవ్వదు, 5:50 లేకపోతే 5:30 అలా అవుతుంది. మ్యాక్సిమం 6 లోపల దీపారాధన అయితే అయిపోతుంది. అయితే మార్నింగ్ అయితే ఫస్ట్ ముందు వైపు గుమ్మాలు ఉంటాయి కదా, గుమ్మాలు అయితే క్లీన్ చేసేసి, ఆ రోజు ఫ్రైడే అనమాట, ఫ్రైడే అనేసి గుమ్మాలు అయితే క్లీన్ చేసి గుమ్మాలకి పసుపు పెట్టాను. పసుపు పెట్టేసి అయితే కొద్దిగా కుంకుమతో బొట్లు ద్వారంకి అండ్ ద్వారం పక్కన సిమెంట్ దిమ్మలా ఉంటుందన్నమాట. అది కూడా డెకరేషన్ అవి చేసుకోవడం చాలా బాగుంటుందండి. ఇంకా ద్వారంకి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత దానికి కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకున్నా. అయితే ఇక్కడ మీకు మంచి ద్వారం డిజైన్ కూడా షేర్ చేస్తున్నాను. చిన్న ఫ్లవర్ లాగా వచ్చి మధ్యలో చిన్నది తీగలాగా పెట్టేసి లీవ్స్లా వేసానండి. నాకు కూడా ఐడియా ఉండదు అప్పటికి ఇదే వేస్తాను అని. నాకు ఏది వస్తే ఆ చేతికి ఏది తిరిగితే అది వేసేస్తాను. చాలా సార్లు చాలా వీడియోలో షేర్ చేస్తాను ఈ విషయాన్ని. ఇలానే వేయాలి అని ఏం ప్రింట్ తీసుకోనండి. ఏ ముగ్గు వేయాలనుకుంటే ఆ ముగ్గు వేసేస్తాను అనమాట. ఇక్కడైతే బయట గుమ్మాలు మొత్తం క్లీన్ చేసుకొని ద్వారం కూడా ముగ్గు పెట్టుకున్న తర్వాత బయట కూడా మంచి రంగోలి అయితే వేస్తున్నాను. ప్రతిదీ చుక్కలు ఉంటాయి కదా, కాలమ్స్ ముగ్గు కన్నా నాకు ఇలా ఈ రంగులను నాకు బాగా ఇష్టం అండ్ ఎక్కువ ఇవి వేసుకుంటా అనమాట. ఈ రంగోలీ కలర్స్ వేయడానికి కానీ లేకపోతే చూడడానికి కానీ నాకు బాగా అనిపిస్తాయి. అవి బాగోవని కాదు, మా అమ్మ ఎక్కువ కాలమ్స్ ముగ్గులు అంటే చిక్కుల్లో వస్తాయి కదా, అవే వేసేది. ఒకవేళ ఆ ముగ్గులు కూడా కావాలి అనుకుంటే కాంబినేషన్లో కామెంట్ చేయండి, వేస్తాను. వచ్చు కానీ మరీ ఎక్కువ రావండి, లైట్గా వచ్చినవి 5 డాట్స్ అండ్ 4 డాట్స్ 6 డాట్స్ అవి వచ్చు అనమాట. మరీ హెవీ ముగ్గులు అయితే రావు, కానీ సింపుల్ రంగోలీ వచ్చు. అది సింపుల్గా అయితే ఇలా ఇక్కడ రంగోలీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ రంగోలీ వీడియో మొత్తం షూట్ చేసేసరికి చాలా టైం పట్టేస్తుందండి మీకు. అంటే షేర్ చేయడానికి టైం పడుతుంది, కట్ చేయడం, ఎడిట్ చేయడం అంతా. చాలామంది అనుకుంటారు ఏంటి యూట్యూబ్ వీడియోలు ఎలా తీసి పెట్టడం అని. చాలా టైం తీసుకుంటుందండి. నేను వీడియో ఎడిట్ చేయాలి అంటే నాకు నైట్ 10:30 అలా అవుతుంది అనమాట టైమింగ్స్. ఆ టైంలో ఖాళీ అయితే నైట్ 11:30 ఆ టైం వరకు ఎడిటింగ్ అనేది చేసుకుంటాను. చాలామంది ఇంతే కదా వీడియో తీసి పెట్టడం అనుకుంటారు. చిన్నవి కట్ చేయాలి, ఎడిట్ చేయాలి, చాలా వీడియో ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక వీడియో చేస్తానండి. నేను ఎలా ఎడిట్ చేసుకుంటాను, ఎలా షూట్ చేసుకుంటాను ఆ ప్రతి వీడియో కూడా. అయితే కార్తీక మాసం గురించి ఒక్కొక్క విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను కదా. ఫ్రెష్ అప్ అవుతారు కదా, ఫ్రెష్ అప్ అయిన వెంటనే కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లే గంధం బొట్టు కూడా పెట్టుకోండి. గంధం బొట్టు అనేది చాలా మంచిది. ఈ కార్తీక మాసం అన్నాడు కుంకుమ బొట్టుతో పాటు గంధం బొట్టు అనేది శివులకి చాలా ప్రీతికరం అనమాట. అయితే చూసారు కదా, సింపుల్ రంగోలి ఎలా పెట్టేసి లైట్గా కలర్స్ అయితే వేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్ ముగ్గంతా అయిపోయిన తర్వాత లాస్ట్ అవుట్పుట్ కూడా ఎలా ఉంటుంది అనేది నేను ప్రతి వీడియోలో మీకు షేర్ చేస్తా. ఫైనల్ అయితే ఎలా వేసుకున్న ద్వారానికి గుమ్మాలకి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి తులసమ్మకి అయితే ముందు నీళ్ళు వేసుకుంటున్నాను. తులసమ్మ దగ్గర మనం వాటర్ వేస్తాం కదా, వాటర్ వేసేటప్పుడు ఒక మంత్రం అయితే చదువుకోవాలి. అదైతే తెలియకపోయిన వాళ్ళకి యూజ్ అవుతుంది, తెలిసిన వాళ్ళకైతే ఓకే. ఆ మంత్రాన్ని అయితే ఒకసారి చెప్పేస్తాను, వినేయండి. తులసి ధాత్రి సమితే శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి నమః అనుకుంటూ తులసమ్మకైతే మనం వాటర్ అనేది వదలాలి. దాని తర్వాతే దీపారాధన చేసుకోవాలి. అయితే తులసమ్మ దగ్గర వాటర్ వదిలేసి దీపారాధన కూడా చేసుకున్నా. దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటున్నా అండి. ఫ్లవర్స్ అనేవి ఎక్కువ, మన ఇంటి ముందు అన్ని మొక్కలు ఉన్నాయి కానీ ఒక్క ఫ్లవర్ కూడా ఉంచట్లేదు. ఎంత వేగంగా మొగ్గలన్నీ కోసేస్తున్నారండి, అసలు మొగ్గలే కోసేస్తున్నారు, పువ్వులు కాదు. నాకు మార్నింగ్ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా,
పువ్వులు ఉంచడానికి అవ్వట్లేదు, అంటే మొగ్గలు ఉంచడానికి అవ్వట్లేదు. అందుకనేసి నేననే కాదు, ఎవరెవరు కోసేస్తున్నారు. ఇంక ఇక్కడైతే దీపారాధన అయితే అయిపోయిందండి. ఎప్పుడు కూడా మీరు ప్రశాంతంగా దీపారాధన చేసుకోండి. వీలు చేస్తున్నారు కదా, ఫాస్ట్గా లేచేస్తున్నారు, లేచేద్దామని కాకుండా ప్రశాంతంగా మీ మనసులో ఉన్నది చక్కగా పూజ చేసిన 10 మినిట్స్ ఆరు 20 నిమిషాలు అవని, 10 మినిట్స్ అవని ప్రశాంతంగా చేసుకోండి. కాకపోతే కార్తీక మాసంలో 6 లోపు పెట్టుకుంటే మంచిది. మీకు 6 లోపు దీపారాధన అవ్వాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా లేవండి. 4:30కి 4కి అలా లేచారనుకోండి, దీపారాధన అయిపోతుంది. ఇక్కడైతే గులాబీ పువ్వులు, ఇవి గుత్తు గులాబీలు అంటారనమాట. అవి చాలా బాగున్నాయండి. అప్పటి నుంచో వీడియో తీయాలి అనుకుంటున్నాను. మా పక్కన ఒక హౌస్ ఉంది అన్నాను కదా, వాళ్ళు వేశారు. నాకు గులాబీలు పిచ్చి కదా, కాకపోతే మన గార్డెన్లో ఉన్న గులాబీలు ఒక 5 మొక్కలు ఉండేవి కదా, అన్నీ చనిపోయాయండి. ఒక్క మొక్క కూడా లేదు. కొనుక్కొద్దాము అంటే ఈవినింగ్ వెళ్దాము అనేసరికి వర్షం పడిపోతుంది. డైలీ వర్షం పడుతూనే ఉంది ఈవినింగ్ టైంలో. ఇంకా అందుకని కొండమవ్వట్లేదు. ఇంకా పువ్వులన్నీ ఒకేసారి పూసేసరికి వీడియో తీద్దామనేసి అయితే అలా వీడియో తీసా. ఇంక ఇక్కడికి వచ్చేసరికి డైలీ రొటీన్ అనేది రోజు ఒకే విధంగా ఉంటుంది. కర్రీస్ అనేవి మారుతుంటాయి అంతే. అయితే ఒకవైపు వాటరు, ఒకవైపు టీ అయితే పెట్టుకున్నా. వాటర్ అయితే ముందు తాగేసి తర్వాత టీ అయితే వేసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే చూపిస్తున్నాను, ఇతను చాలా డేస్ నుంచి బఠానీ కర్రీ తినలేదంట. డేస్ కాదు, మంత్స్, 1 ఇయర్ అలా అయిపోతుందండి. ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా తీసుకురండి అంటే, లేదు బఠానీ తీసుకొస్తాను, బఠానీ కుక్ చేసేసాను అంటే ఒకవైపు రైసు, ఒకవైపు బఠానీ అయితే పెట్టుకున్నాను. టిఫిన్లోకి అయితే నేను ఒక్కదాన్ని టిఫిన్ చేసుకున్నా అండి. కుడుంలాగా చేసుకున్నాను అనమాట. ఒకటే పెట్టేసుకున్నా కళాయిలో. అదైతే వీడియో తీయలేదు, ఏమనుకోవద్దు. యాక్చువల్ ఏంటంటే ముందు రైసు, కర్రీ ఉంటాయి కదా, రసం, ఇవన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ పెట్టుకుంటున్నాను. ఆ టిఫిన్ పెట్టేటప్పుడు వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోతున్నానండి. అయితే ఇక్కడైతే అన్నం కూడా ఉడికిపోయింది, వార్చేసాను. ఇటువైపు బఠానీలు కొద్దిగా కుక్ చేసుకున్న తర్వాత పోపు పెడితే నాకు ఇష్టం. మీరు బఠానీ ఎప్పుడైనా ఎలా కుక్ చేస్తారు, ఇవి మీకు తెలుసా? అంటే కర్రీలాగా తింటారా, మామూలుగా ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటమ్ అంటారు కదా, అలా తింటారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బఠానీ అయితే ముందుగా ఉడకబెట్టేసి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ టమోటా అన్నీ వేయించుకున్న తర్వాత బఠానీ వేసేసి పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకుంటాను అలా అనమాట. తర్వాత వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఇలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అయితే మీరు ఏ విధంగా తింటారన్నది నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇవి కర్రీలాగా కూడా తింటారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ ఉండేదండి, బ్రాహ్మణ్స్ అమ్మాయి, ఎప్పుడు ఇదే తీసుకొచ్చేది బఠానీ కర్రీ క్యారేజ్కి. నేను చదివే రోజులు, కాలేజ్ రోజులు అనమాట. అయితే మీకు కూడా ఈ అలవాటు ఉందా లేదనేది కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మీకు మంచి రెసిపీ షేర్ చేస్తాను. టమోటా రసం అనమాట. టమోటా పీసెస్ని ఇలా కట్ చేసేసి ఒక గిన్నెలో యాడ్ చేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్, చింతపండు వేసి గ్యాస్ మీద పెట్టేసి బాగా ఉడికించేసేయండి. ఇలా ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత ఇది కిందకి దించేసి, గ్యాస్ నుంచి కిందకి దించేసి బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకోవాలి. ఈ కంటెస్టెంట్ అంతా కూడా మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకోండి. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందులో వెల్లుల్లి, అల్లం వేసుకొని కూడా దంచుకోవచ్చు. ఇలా మిక్సీ చేయాలనే లేదు, మీ దగ్గర పప్పు గుద్ద ఏదైనా ఉంటే దాంతో కూడా స్మాష్ చేసుకోవచ్చు. మిక్సీ చేసేటప్పుడు మొత్తం మిక్సీ పట్టకుండా లైట్గా మిక్సీ పట్టుకోండి. అయితే ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీరా, అల్లం వెల్లుల్లి, కచ్చా పచ్చిగా దంచిన అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయింది అనేటప్పుడు అందులో కొద్దిగా పసుపు, కారం. ఆడియో ముందు వచ్చేస్తుంది అనుకోకండి, వీడియోస్ మరి లేవన్నమాట, ఎండ్ చేయాలి కదా, అందుకే ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. పసుపు, కారం అండ్ రసం పౌడర్ ఉంటే కొద్దిగా రసం పౌడర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ కానీ గట్లుప్పు కానీ యాడ్ చేసుకోండి. ఇది మనం ముందుగా కంటెస్టెంట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసుకున్న తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇలా పోపులో వేస్తేనే
టేస్ట్ అనేది బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అందుకని పోపులోనే అన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న టమాటో గుజ్జు పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని వాటర్ కన్సిస్టెంట్ కొద్దిగా పడుతుంది, కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని ఒక 10 మినిట్స్ మరిగించుకోండి. బాగా బబుల్స్ లాగా వచ్చేంత వరకు మరిగించుకుంటే మనకి టమాటో రసం అనేది తయారైపోయినట్లే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.